నమస్కారం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ లోపల చాలా అన్యాయాలు జరిగినాయి. అక్రమంగా పేపర్లు అమ్ముకున్నారని చెప్పి నిన్న గుజరాత్లో, బీహార్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో కూడా పేపర్ లీక్ అయినట్టుగా, ఆ పేపర్ ఎవరైతే అమ్మిరో వాళ్ళు దాదాపు ఒక్కొక్క విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా ఇవాళ మనం పేపర్లో చూసినాం. ఇవాళ నీటి విషయంలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిరంతరం చెప్తూనే ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది విద్యార్థులు నష్టపోయారని చెప్పి చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఈ అంశం మీద మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఇవాళ నీటి పెట్టడం వల్ల ముఖ్యంగా నష్టపోయేది ఇవాళ తెలంగాణ స్టేటే. ఇవాళ పక్క రాష్ట్రంలో తమిళనాడులో నీటి వద్దని చెప్పి అక్కడ ప్రభుత్వం వాళ్ళు తీర్మానించుకున్నారు. కానీ తెలంగాణ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ మౌనంగా ఉంటున్నారు. దాదాపు తెలంగాణలో 70,000 మంది పైచిలకు ఇవాళ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ను అటెంప్ట్ చేస్తే ఇవాళ అంతా గందరగోళమైన పరిస్థితి. ఇవాళ ఒక దిక్కు ఉత్తర భారతదేశంలో అక్కడి వాళ్ళకే పేపర్ లీక్, అది ఎన్ని రాష్ట్రాలకు చేతులు మారిందో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో నష్టపోయిన విద్యార్థుల తరపున ఈ రాష్ట్రంలోని నీట్ ఎగ్జామ్ అటెండ్ చేసిన వారి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాని మీద నోరు విప్పకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో నీట్ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ గురించి పట్టినట్టుగా ఇవాళ వివరించడం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగా ఇవాళ మేము ఇలాంటి ముఖ్యమంత్రి ఇలా దొరకడం ఇవాళ దౌర్భాగ్యంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ దయచేసి ఈ నీటును రద్దు చేసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దాని మీద పోరాటం చేయాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ గారు ఎక్కడున్నారు? ఇవాళ తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ విషయం లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల ఎంప్లాయీస్ ఒకరిద్దరు చేసిన దానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉండి చేయించని చెప్పి గగ్గోలు పెట్టిన బండి సంజయ్ గారు ఇవాళ ఎక్కడ దాక్కున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంతమంది దాదాపు 73,883 మంది ఇవాళ నీట్ ఎగ్జామ్కు ఇవాళ అప్లై చేసుకుంటే మరి వాళ్ళ తరపున ఇవాళ బండి సంజయ్ మాట్లాడాలి కదా. కనీసం కిషన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ నీటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ ఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి ఒక దిక్కు జాతీయ నేషనల్ మీడియా కూడా కోడే కూస్తున్నా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. నిన్న కొంతమంది ఎన్ఎస్వై విద్యార్థులను ఇటు పక్క గాంధీ భవన్ ఉంటుంది, అటు పక్క బీజేపీ ఆఫీస్ ఉంటుంది, ఏదో తూతు మంత్రంగా పోయి దాని నిరసన తెలిపినట్టు చేసారు తప్ప అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ విద్యార్థులను పెట్టి ఇవాళ తప్పించుకునే ప్రయత్నాన్ని ఇవాళ అండగా నీటి విద్యార్థులకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ తప్పించుకున్నట్టుగా ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి ఎవరైతే ఈ నీటిని రద్దు చేయాలని చెప్పి దీనికోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే నీటి వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. అసలు దక్షిణ భారతదేశానికి ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం 150 ర్యాంకుల వరకు కూడా ఒక్కరికి కూడా తెలంగాణ విద్యార్థికి ఇవాళ నీటిలో ఇవాళ ర్యాంకు రాలేదంటే ఇలా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో దానికి ఇవాళ ఈ రిజల్టే నిదర్శనం అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కావాలి. కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నీటిని రద్దు చేసి నీటి స్థానంలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే విధంగా మీకు చర్యలు ఉండాలని చెప్పి, లేకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఇవాళ నీటి వల్ల తెలంగాణ చాలా నష్టపోతూ ఉన్నది. ఇవాళ సెంట్రల్ పూల్లో 15% సీట్లు పోవడం వల్ల దాదాపు 1003 సీట్లు తెలంగాణ ప్రాంతం నుంచి నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పీజీ సీట్ల విషయంలో కూడా తెలంగాణ ప్రాంతం అత్యధికంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. దాదాపు 42 కాలేజీల్లో కూడా 42 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీలు ఇవాళ తెలంగాణ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నయా పైసా గడిచిన 10 సంవత్సరాల లోపల ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణ ఇవ్వకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్ర బడ్జెట్తోనే ఇవాళ ఈ కళాశాలలు నిర్మించడం వల్ల తెలంగాణకు దాదాపు 6,000
6,000కు పైగా సీట్లు 6,690 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు దక్కే విధంగా నిర్మాణాలు వేస్తే సెంట్రల్ పూల్లో వెళ్ళిపోవడం వల్ల 1,003 సీట్లు ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ నీటి కనుక రద్దు చేస్తే తెలంగాణలో ఎంసెట్ రాసిన అభ్యర్థులకే ఇవాళ ఈ 1,003 సీట్లు కూడా దక్కే అవకాశం ఉంటాయి. కాబట్టి దీనివల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది. కాబట్టి నీటిని రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ వారం 10 రోజుల లోపల కనుక కేంద్ర ప్రభుత్వం నీటిని రద్దు చేయాలనుక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సెంట్రల్ సదను ముట్టడిస్తాం. బీఆర్ఎస్ విద్యార్థుల సత్తా చాటుతామని చెప్పి తెలంగాణ విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక డెలిగేషన్ను తీసుకెళ్ళాలి. లేదంటే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ తీసుకొని నీటి విషయంలో జరిగిన అక్రమాలు తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క విద్యార్థి కనీసం 150 ర్యాంకు వారికి కూడా తెలంగాణ విద్యార్థులకు ఒక్క సీటు కూడా ర్యాంకు రాకపోవడం అనేది చాలా అన్యాయం. కాబట్టి లెక్కలతో సహా రాష్ట్రపతి గారు వివరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 1,563 మందికి ఇవాళ ఎన్టీఏ ప్రత్యేకంగా వాళ్ళ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఇవాళ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ గ్రేస్ మార్కులు తీసేసి రిజల్ట్ ఇచ్చుడా లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది చాలా అన్యాయం. ఎందుకంటే గ్రేస్ మార్కుల సిస్టమ్ అనేది ఎక్కడ ఉండదు. లేటుగా వచ్చిన దానికి అలో చేయడం అనేది అది ఎక్కడ ఉండదు. ఇవాళ తెలంగాణ వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తేనే లేటుగా వస్తేనే అలో చేయరు. అలాంటిది ఇవాళ మళ్ళీ గ్రేస్ మార్కులు లేట్గా వచ్చినందుకు గ్రేస్ మార్కులు యాడ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఎన్టీఏ అనేది ఇవాళ అక్రమార్కుల చేతిలో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళతోని కుమ్మక్కైంది అనడానికి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్టీఏ పెట్టే ఎగ్జామ్ను ఇవాళ మేము విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఎన్టీఏనే నీటినే రద్దు చేసి రాష్ట్రాలకే దీన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది ఎట్లుందంటే ఇది మధ్యప్రదేశ్లో 2000 సంవత్సరంలో వ్యాపం కుంభకోణం అయితే